హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 30 డేస్ ఛాలెంజ్ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్లో డే 16 అండి. మరొక ట్రెండింగ్ డిజైన్ అండి. ముందుగా 2 కట్ బ్యాంగిల్కు మనము థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకోవాలి. నేను చెప్పే టిప్స్తో మీరు బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చెప్తానండి. తప్పకుండా ట్రై చేయండి. 2 కట్ బ్యాంగిల్కు మనము థ్రెడ్ ర్యాపింగ్ ఏ విధంగా చేసేది ఆల్రెడీ మీతో నేను షేర్ చేసుకున్నానండి, కాబట్టి నేను ఇక్కడ చూపించలేదు. 2 కట్ బ్యాంగిల్కు థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్న తర్వాత దీనిపైన ట్రెండింగ్ డిజైన్ అనేది ఏ విధంగా చేసుకునేది, దానికి ఏ కుందన్స్ మనం యూస్ చేస్తున్నామో చూపిస్తున్నాను చూడండి. స్క్వేర్ కుందన్స్ గ్రీన్ కలరు, తర్వాత ఆరెంజ్ కలరు 3 mm రౌండ్ కుందన్స్ తీసుకున్నానండి. ఇలాగ తీసుకున్న తర్వాత ఫెవిక్రిల్ గ్లూ, మనము గ్లూ స్టిక్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్న బ్యాంగిల్స్ అండి. ఇలాగా థ్రెడ్ ర్యాపింగ్ అనేది నేను ప్యారెట్ గ్రీన్ కలర్ థ్రెడ్తో ఈ విధంగా చేశాను. ఇలా చేసిన తర్వాత మనము ఫెవిక్రిల్ గ్లో అనేది తీసుకునేసి ఈ బ్యాంగిల్కు మనము మిడిల్లో లైన్గా అప్లై చేయాలండి. గ్లో అనేది మరి ఎక్కువగా అప్లై చేయకండి. ఇది ఫస్ట్ టిప్ అండి. ప్రతి వీడియోలో కూడా మీతో షేర్ చేస్తున్నాను, ఎందుకంటే బిగినర్స్ కొత్తగా చూసే వాళ్ళకు కూడా ఇదే ఫస్ట్ది అయితే అది ఉపయోగపడుతుందని మరొకసారి కూడా మీకు చెప్తున్నానండి. గ్లూ అనేది ఎక్కువగా థ్రెడ్ బ్యాంగిల్స్ పైన ఎక్కువగా అప్లై చేయకూడదు. ఇలాగా బ్యాంగిల్కు మిడిల్లో మనము లైన్గా స్ట్రైట్గా లైన్ లాగా గ్లూ అనేది అప్లై చేసుకునేసి ఈ స్క్వేర్ షేప్ కుందన్స్ను మనం డైమండ్ షేప్లో పెట్టుకోవాలండి. సెకండ్ టిప్ అండి, మన దగ్గర గ్లూ స్టిక్ అనేది లేకపోతే మనము ఈ విధంగా టూత్ పిక్ ఉంటుంది కదండి, ఆ టూత్ పిక్ అనేది తీసుకునేసి మనము గ్లూ ప్యాడ్కి ఉండేది మనము టూత్ పిక్ కొద్దిగా స్టిక్ చేసుకునేసి ఆ టూత్ పిక్తోనే మనము ఈ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్లో మనము స్ట్రైట్గా పెట్టుకుంటూ రావాలండి. ఇలాగా మనము బ్యాంగిల్కు మధ్యలో అనేది లైన్ లాగా మనం గీసుకునేసి ఈ ఫెవికల్తో తర్వాత ఈ విధంగా మనము డైమండ్ షేప్లో పెట్టుకుంటూ రావాలి కుందన్స్. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఫెవిక్రిల్ గ్లూ అనేది తీసుకునేసి ఈ డైమండ్ షేప్లో పెట్టుకున్న కుందన్స్కు అటు సైడు ఇటు సైడు మనము మళ్ళా గ్లూ అనేది అప్లై చేసుకునేసి డాట్ లాగా దాంట్లో మనము ఇక్కడ 3 mm రౌండ్ షేప్ ఉండే కుందన్స్ పెట్టుకోవాలండి. నేను ఇక్కడ బ్యాంగిల్కు థ్రెడ్ ర్యాపింగ్ అనేది లైట్ కలర్లో ఉండే ప్యారెట్ గ్రీన్ కలర్ అనేది చేశాను కనుక నేను డార్క్ కలర్స్ తీసుకున్నానండి. డార్క్ గ్రీను, పికాకు గ్రీన్ అనేది తీసుకున్నాను. డైమండ్ షేప్లో పెడుతున్నాను, స్క్వేర్ షేప్ది. తర్వాత ఆరెంజ్ కలరు 3 mm తీసుకున్నాను. ఈ విధంగా మనము స్టిక్ చేసుకుంటూ రావాలండి. స్టిక్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ టిప్ అండి, ఎప్పుడు కానీ కుందన్స్ మనం ఫెవికల్ అప్లై చేసిన వెంటనే దానిపైన స్టిక్ చేస్తాం కదండి, కాబట్టి మనము ఫింగర్స్తో ఆ కుందన్ను ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకుంటే మనకు ఆరిన తర్వాత మనకు స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుంది. ఈ విధంగా మనము ఒకదాని తర్వాత మరొకటి పెట్టుకుంటూ రావాలి. ఎప్పుడు కానీ మనం బ్యాంగిల్స్కు ఈ విధంగా డిజైన్ చేసుకున్న తర్వాత వెంటనే మనము యూజ్ చేయకూడదండి. యూజ్ చేయటం వలన ఆ కుందన్స్ అనేది కింద పడిపోతాయి. కాబట్టి ఒక రోజన్నా ఈ బ్యాంగిల్కు మనం కుందన్స్ ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత ఒకరోజు బాగా ఆరనివ్వాలండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలా ఆరిన తర్వాతనే మనము యూజ్ చేసినా కూడా అవి కుందన్స్ అనేది పడిపోవు. ఒకరు కమెంట్ చేశారు, కుందన్స్ అనేది కింద పడిపోతాయి,
కాబట్టి మనం పెట్టిన డబ్బంతా కూడా వేస్ట్ కదా అనేసి, నిజమే అండి, ఎవరిదైనా డబ్బు అంటే డబ్బే కదండి, కష్టపడితేనే డబ్బు వస్తుంది. కాబట్టి మనము కుందన్స్ అనేది ఈ గ్లూ అప్లై చేసి స్టిక్ చేసుకున్న తర్వాత వెంటనే యూజ్ చేయకుండా మనము ఇంట్లో పని చేస్తూ ఉంటాం కదండి, ఆ వంట పని చేసేటప్పుడు ఎలాగైనా వాటర్ పడుతూ ఉంటుంది. కాబట్టి మనము కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత మనము 1 డే అన్నా బాగా ఆరనివ్వాలండి. బాగా ఆరిపోతే మనకు కుందన్స్ అనేది ఊడిపోవు, వాటర్ పడినా కూడా ఊడిపోవండి. ఒకవేళ వాటర్ పడి మనము పని చేసినా కూడా అవి స్టిక్ అయినవి కాబట్టి అవి ఊడిపోవు. ఈ విధంగా నేను చూపించిన డిజైన్ అనేది ఈ విధంగా ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. ఎలా వచ్చాయో కమెంట్లో తెలపండి. ఈ విధంగా ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. చాలా బాగున్నాయి కదండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బిగినర్స్కు బాగా యూజ్ అవుతుందనేసి కొన్ని టిప్స్తో మీతో షేర్ చేస్తున్నానండి. కాబట్టి ఆ టిప్స్ను ఫాలో అవుతూ ఇలాగా థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి. మరొక క్లాస్లో మరొక డిజైన్తో నేను మిమ్మల్ని కలుస్తాను. ఈ విధంగా ఫైనల్ లుక్ ఇలా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.